తెలుగు సినీ పరిశ్రమాల్లో తనదైన ముద్ర వేసిన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఎదురైన ప్రతికూలతలను చెరిపేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేసిన చిత్రం ఓజీ. నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకొని ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్, పవన్ ఎంట్రీ సీన్స్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అభిమానులకు ఇది ఒక పెద్ద ట్రీట్. హై మూమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక హై మూమెంట్ ఇచ్చి ప్రేక్షకుడి మనసులో బలమైన ముద్ర వేసింది. కీలక సన్నివేశాలు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు సినిమా మొత్తానికి అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచాయి. దర్శకత్వం, సుజిత్ తీసుకున్న డిఫరెంట్ టేకింగ్ మరియు స్పెషల్ మేకింగ్ సినిమాను నిలబెట్టింది. మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమా కథను చాలా డ్రాగ్ చేసి చెప్పడం వల్ల, ముఖ్యంగా మొదటి భాగంలో చాలాసేపు పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం ప్రేక్షకులకు కొంత బోర్ కలిగించవచ్చు. ఇంటర్వెల్ తర్వాత హై మూమెంట్ సరిగ్గా పండకపోవడం, ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొదలైన 20 నిమిషాల తర్వాత నిరాశ కలుగుతుంది. శ్రేయా రెడ్డి వంటి మంచి నటిని తీసుకున్నప్పటికీ ఆమె పాత్రను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. ఆమెను మరింత లేడీ శివంగి తరహాలో చూపించి ఉంటే సినిమాపై ఇంపాక్ట్ మరింత పెరిగి ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఈ సినిమా కలెక్షన్లపై మీ అంచనా ఏమిటో కామెంట్స్ లో తెలపండి.